హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాండ్‌మేడ్ విత్ లవ్. అందరూ ఎలా ఉన్నారండి? సమ్మర్ వచ్చేసింది కదా! సో, మార్కెట్‌లో దొరికే ఇన్‌స్టంట్ మిక్స్‌తో ఇంట్లోనే క్విక్‌గా ఎలా ఐస్ క్రీమ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను ఈ రెసిపీ కోసం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఇది నాకు 4 సర్వింగ్స్‌కి సరిపోయింది. మీ రిక్వైర్మెంట్ బట్టి మిల్క్ క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి హార్డ్లీ 15 మినిట్స్ సరిపోతుందండి. పాలు ఒక పొంగొస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఫస్ట్ స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకొని పాలు పోసుకోవాలి. అందులో పాలు 2 మినిట్స్ హీట్ అయ్యాక దాంట్లో మనం మార్కెట్లోంచి తెచ్చుకున్న ఇన్స్టెంట్ మిక్స్ ఉంటుంది. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తుందండి. మీ దగ్గరలో ఉన్న డీమార్ట్స్లో కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గరలో దొరకట్లేదు అనుకుంటే నేను ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని చూసి తీసుకోవచ్చు. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను, క్వాలిటీ వాల్స్ది. మిల్క్ 2 మినిట్స్ హీట్ అయ్యాక అందులో ఇన్స్టెంట్ మిక్స్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలండి కంటిన్యూస్గా. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎక్కడైనా ఆపేసామంటే అడుగు పట్టేసి మాడిపోతుంది. అండ్ పౌడర్ని మనం ఒకేసారి వేసాము అంటే అది ఉండలు కట్టేస్తుంది. సో కొంచెం కొంచెంగా పౌడర్ని వేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అండ్ షుగర్ అనేది ఆల్రెడీ పౌడర్లో ఉంటుందండి. బట్ మీకు కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవచ్చు. అండ్ మిక్చర్ అనేది ఈ థిక్నెస్ వస్తే సరిపోతుందండి. మరీ హార్డ్గా అవ్వకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. మీడియం థిక్నెస్ రాగానే స్టవ్ ఆపేసి దాన్ని బాగా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఏదైతే మిక్చర్ని కూల్ చేసుకున్నామో దాన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఫ్రీజర్లో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో కాదు. సో డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఇలాగా ఫ్రీజర్కి సపరేట్గా ఉంటుంది. -23 డిగ్రీస్ పెట్టుకోండి. అదే సింగిల్ డోర్ అయితే 5లో పెట్టుకోండి టెంపరేచర్. అండ్ మీరు దేంట్లో సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ బౌల్లోకి మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని 2 అవర్స్ బాగా చిల్ అవ్వనివ్వండి. 2 అవర్స్ తర్వాత మనకి ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటుందండి, కంప్లీట్గా హార్డ్ అవ్వదు. ఆ టైంలో ఐస్ క్రీమ్ని బయటికి తీసేసి మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్లో, లేకపోతే మిక్సీ జార్లో ఆ మిక్చర్ని వేసుకుని బాగా లిక్విడ్ లాగా చేసుకోవాలి. దాన్ని బౌల్స్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ నేను ఐస్ క్రీమ్ మీద టాపింగ్స్కి బాదం, పిస్తా, క్యాష్యూస్ని తీసుకున్నానండి. వాటిని ఫైన్గా చాప్ చేసి ఇప్పుడు ఏదైతే మిక్చర్ని గ్రైండ్ చేశానో ఫ్రీజర్లో పెట్టేయాలండి. ఈ మిక్చర్ని ఒక 3 to 4 అవర్స్ కంటిన్యూస్గా చిల్ అవ్వనిస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా గట్టిగా వచ్చేస్తుంది. సో అంతే అండి, సింపుల్ అండ్ క్విక్గా ఇంట్లోనే 15 మినిట్స్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.